అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణం కొంచెం పర్సనల్ వర్క్ ఉండడం వల్ల కుదరలేదు. ఈ రోజు నుంచి మాత్రం ప్రతిరోజు కంటిన్యూగా వీడియోస్ చేయడం జరుగుతుంది. మనం అంకగణితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఒక ప్రాబ్లం చూద్దాం. ఏ ఒక వస్తువును 25% లాభంతో బికు అమ్మాడు. బి దానిని 15% నష్టంతో సికి అమ్మాడు. సి దానిని 20% లాభంతో డికి అమ్మాడు. డి దాన్ని 204 రూపాయలకి కొన్నాడు. ఏ కొన్న వెల ఎంత అని అడిగారు. సో మనకి ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ ఒక డెఫినేషన్ ఉంది, ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే ఒక వస్తువును బికు R1% లాభంతో కానీ లేదా నష్టంతో కానీ అమ్మెను. బి దానిని R2%తో లాభం లేదా నష్టంతో సికు అమ్మెను. సి కొన్న వెల 6 రూపాయలైనా ఏ కొన్న వెల ఎంత అంటే మనకి ఫార్ములా ఏంటి? ఏ ఈక్వల్ టు R ఇంటూ 100/100 ప్లస్ ఆర్ మైనస్ R1 ఇంటూ 100/100 ప్లస్ ఆర్ మైనస్ R2. ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు వచ్చినాయి అంటే లాభం వచ్చినప్పుడు ప్లస్ తీసుకుంటాం, లాభము అనుకుంటే మనం ప్లస్ వాల్యూ యూజ్ చేస్తాం, నష్టం వచ్చినప్పుడు మైనస్ చేస్తాం, అంటే 100 నుంచి నష్టాన్ని తీసేస్తాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ బి సికి సంబంధించింది ఇది. మనకి డి కూడా ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ అవుతుంది. అంటే ఏమవుతుంది? ఇంటూ 100/100 ప్లస్ ఆర్ మైనస్ R3 అవుతుంది. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఆ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. మనకి ఇచ్చిన వాల్యూని రాసుకుంటే ఫస్ట్ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చారు? మనకి 204 రూపాయలు ఇచ్చారు. ఇక్కడ R1 ఎంత అవుతుంది? మనకి 25%. R2 ఎంత అవుతుంది? 15%. R3 20%. R1 ఈక్వల్ టు 25%. ఇది లాభం కాబట్టి మనం 100కి ప్లస్ చేసి 25%ని కలుపుతాం. ఎంత వస్తుంది? 125 వస్తుంది. నెక్స్ట్ R2. ఇక్కడ మనకి R2 అంటే 15% నష్టంతో అన్నారు. సో నష్టంతో అన్నారు కాబట్టి మైనస్ చేస్తాం, అంటే 100 నుంచి 15 తీసేస్తాం. R2 ఈక్వల్ టు 15% నష్టం. సో ఇది మనం 100 మైనస్ R2 చేస్తే 100 మైనస్ 15% అంటే ఎంత వస్తుంది? 85. నెక్స్ట్ R3 ఈక్వల్ టు 20% లాభం అన్నారు. సో 20% లాభం అంటే మనకి 100కి యాడ్ చేస్తాం, 100 ప్లస్ 20%. సో ఎంత అవుతుంది? 120 అవుతుంది. సో R1 R2 R3లో వచ్చినాయి కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఫార్ములా ఏమవుతుంది? ఏ కొన్న వెల కావాలి కాబట్టి R అంటే R ఇంటూ 100/100 ప్లస్ ఆర్ మైనస్ R1 ఇంటూ 100/100 ప్లస్ ఆర్ మైనస్ R2 ఇంటూ ఇది ఏకి సంబంధించింది, ఇది బికి సంబంధించింది, ఇంటూ 100/100 ప్లస్ ఆర్ మైనస్ R3. ఈ ఫార్ములా వేసుకుంటాం. సో వేసుకున్నప్పుడు మనకి R1 R2 R3 వాల్యూస్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. R1 R2 R3. సో క్యాపిటల్ R అంటే మనకి ఎంత? 204. అంటే 204 ఇంటూ 100/100 ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే ఇక్కడ లాభం కాబట్టి R1 అనేది 125 తీసుకుంటాం. ఇంటూ ఇక్కడ సెకండ్ది R2 నష్టం వచ్చింది కాబట్టి మనం 85, అంటే 100 మైనస్ 15 చేస్తే 85 వచ్చింది, అంటే 100/85. నెక్స్ట్ తర్వాత ఏంటి? R3 తీసుకున్నాం. R3 20% లాభం అంటే 100 ప్లస్ 20 అంటే 120, అంటే 100/120. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఇక్కడ ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 100లోను 125లోను 25 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో ఎన్ని టైమ్స్? 5 టైమ్స్, ఇందులో 4 టైమ్స్. సో ఇందులో మళ్ళీ 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో ఎన్ని టైమ్స్? 5 1 0 5 పోతే 7, 7 5 35. సో ఇందులో 20 టైమ్స్. ఈ 5 ఇందులో మళ్ళీ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 12లో 4 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే 6 3 18, 18 పోతే 24.
8 3 24. సో 17 అనేది ఇందులో మనకి 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 × 7 = 4 7 28. 2 ఉంది. 1 4 4 2 అంటే 68. 4 17 68. సో మనకి ఇక్కడ హారంలో ఏమి లేవు, లవంలో ఉన్నవి ఏమున్నాయి మనకి 4 × 4 ఇక్కడ 10 ఉంది. 10 దట్ ఈక్వల్ టు 4 4 16. 16 × 10 అంటే 160. సో ఇది ఏ కొన్నవేళ. మనకి ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాను యూజ్ చేసుకుని చేస్తే ఈజీగా అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఒకడు 500 అరటి పండ్లను 50కు 40 రూపాయల వంతున కొనెను. ఇందులో 10% పాడైపోయినవి, మిగిలిన వాటిని ఒక స్కోరు 20 రూపాయలకు అమ్మితే లాభశాతం ఎంత అన్నారు. సో మనకి ఇక్కడ 50 అరటి పండ్ల ధర ఎంత? 40 రూపాయలు. యాభై అరటి పండ్ల ధర ఈక్వల్ టు 40 రూపాయలు. మనకి పాడైపోయినవి ఎంత అన్నారు? 10% అన్నారు. అంటే పాడైపోయినవి ఈక్వల్ టు మొత్తం పండ్లు ఇంటూ 10/100. 10% కాబట్టి 10/100 వేస్తాం. ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఈ 0 0 క్యాన్సిల్ అయితే మనకి ఎంత? పాడైపోయినవి 50. సో మిగిలినవి ఎన్ని వస్తాయి? మిగిలినవి ఈక్వల్ టు 500లో నుంచి మొత్తం పండ్లలోంచి పాడైపోయినవి తీసేస్తాం. 50 తీసేస్తే ఎంత వచ్చింది మనకి? 450 వచ్చినాయి. 450 అరటిపండ్లు. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారు? ఒక స్కోరు 20 రూపాయలకు అమ్మితే అన్నారు. అంటే ఒక స్కోరు అమ్మిన వేల ఈక్వల్ టు 20 రూపాయలు. మనకి ఒక స్కోరు అంటే 20 వస్తువులు కదా. ఒక స్కోరు ఈక్వల్ టు 20కి సమానం. అప్పుడు ఏమవుతుంది? 20 × 20 అంటే మనకి 400 అవుతుంది. అమ్మితే ఇక్కడ లాభశాతం ఎంత అన్నారు కాబట్టి మనకి 10% పండ్లు పాడైపోగా మిగిలిన పండ్లు ఎన్ని ఉన్నాయి? 450. అంటే లాభము ఈక్వల్ టు 450 మైనస్ ఒక స్కోరు అమ్మిన వేళ తీసేస్తాం. ఎంత? 400 రూపాయలు తీసేస్తే ఎంత వస్తుంది? 50 రూపాయలు. సో ఇప్పుడు మనకి లాభము తెలిసింది ఎంత? 50 రూపాయలు వచ్చింది. ఇప్పుడు లాభశాతం కట్టవచ్చు. లాభశాతం ఈక్వల్ టు లాభము బై కొన్నవేళ ఇంటూ 100. ఇక్కడ మనకి ఇది ఎంత అవుతుంది? ఇది కొన్నవేళ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? లాభం ఎంత వచ్చింది మనకి? 50 కొన్నవేళ 400 ఇంటూ 100. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 15 4తో డివైడ్ చేస్తే 1 4 మైనస్ చేస్తే 1 10 2 4 8. సో ఎంత వచ్చింది మనకి? 50/4 అంటే 12 2/4. ఇది ఇందులో క్యాన్సిల్ అవుతాయి. మనకి 12 1/2%. లాభశాతం ఎంత? 12 1/2%. సో ఈ ప్రాబ్లం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి వినండి. ఒకరు 500 అరటి పండ్లను 50 రూపాయలకు 40 వంతున కొనెను. ఇందులో 10% పాడైపోయిన మిగిలిన వాటిని ఒక స్కోరు 20 రూపాయలకు అమ్మితే లాభశాతం ఎంత? సో మనకి ఒక స్కోరు అంటే అది 20కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 10% అంటే 500 అరటి పండ్లలో 10% పాడైపోయినాయి కాబట్టి ఇక్కడ 50 రూపాయలు 50 అరటి పండ్లు
ధర ఎంత అవుతుంది? రూ. 40 అంటే 50 అరటిపండ్ల ధర రూ. 40 అయితే మనకి పాడైపోయినవి తీసేస్తాం. 500 అరటిపండ్లోంచి 10% పాడైపోయినాయి అంటే 500 × 10/100 వేసుకుంటాం. చేస్తే ఎంత వచ్చినాయి? పాడైపోయినాయి మనకి 50 అరటిపళ్ళు. మిగిలినవి ఎన్ని వస్తాయి? ఈ 500లోంచి 50ని తీసేస్తే 450 అరటిపళ్ళు ఉంటాయి. తర్వాత ఒక స్కూరు అమ్మిన వెల రూ. 20 అని ఇచ్చారు. ఒక స్కూరు అమ్మిన వెల రూ. 20 ఇస్తే మనకి ఒక స్కోర్ ఈక్వల్ టు 20కి ఈక్వల్ అవుతుంది. అంటే 20 × రూ. 20 వేస్తే మనకి రూ. 400 వచ్చింది. లాభశాతం అడిగారు కాబట్టి మనకి ఆటోమేటిక్గా లాభం వస్తుంది. ఈ 450లో నుంచి అంటే పాడైపోగా తీసేసిన పళ్ళు ఎన్ని ఉన్నాయి? 450లో నుంచి ఈ 400ని తీసేస్తాం. తీసేస్తే మనకి రూ. 50 వచ్చినాయి. అంటే లాభశాతం ఎంత అవుతుంది? లాభం బై కొన్న వెల ఇంటూ 100 కాబట్టి 50/400 × 100 వేసుకుంటే మనకి ఎంత శాతం వచ్చింది? 12/1/2% వచ్చింది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.